తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వానతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అవుతోంది. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. గోదావరి వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. తెలంగాణ నయగారాగా ప్రసిద్ధి చెందిన వాజేడు మండలంలోని భోగత జలపాతానికి వరద నీరు పెరిగింది. భోగత అందాలను చూసేందుకు పర్యాటకుల రద్దీ పెరిగింది. జలపాతంలోకి సందర్శకులను అధికారులు అనుమతించడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లింగాపురంపాడు సమీపంలోని ఈతవాగు పొంగి ప్రవహిస్తోంది. ఈతవాగు పొంగి పొరలడంతో గోదావరి తీర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈతవాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా తెగిపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీరు దిగువకు వెళ్లిపోతోంది. దీంతో దశాబ్దాల తరబడి అన్నదాతలకు సాగునీరు అందించిన పెదవాగు ప్రాజెక్టు నిర్జీవంగా మారిపోయింది. 40,000 క్యూసెక్ల నీరు నిల్వ ఉంచగల ప్రాజెక్టు కట్టలు ధ్వంసం అవ్వడంతో చుక్క నీరు కూడా ఒడిసి పట్టలేని పరిస్థితి ఉంది. మరో 2 ఏళ్ల వరకు సాగునీరు ఉండదని అన్నదాతలు ఆవేదన చెందుతుండగా ఇరిగేషన్ శాఖ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే గండిపడిందని నీటిపారుదల శాఖ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. శాఖాపరమైన చర్యలకు కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో విధుల పట్ల అలసత్వం వహించిన సంబంధిత ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ అధికారులు మెమోలు జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 70,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 60,986 క్యూసెక్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 318.516 మీటర్లుండగా ప్రస్తుతం 317.520 మీటర్లకు చేరింది. జల విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టుకు 76,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండడంతో 5 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. రానున్న మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కొమరం భీం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆసిఫాబాద్లోని గ్రామాల ప్రజలకు వాగులు దాటవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాగుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొమరం భీం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తడంతో ఆసిఫాబాద్లోని గుండివాగు ఉప్పొంగగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో గుండి గ్రామంలో ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని, ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాగు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేడు రేపు జిల్లాలో వర్షాలు భారీగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్గా ప్రకటించడంతో ఎలాంటి విపత్తును అయినా తట్టుకునేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 100 ఎకరాల పంట నీట మునిగింది. అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి
మహదేవపూర్, కాటారం, మహముత్తారం, మలహర్రావు, పలిమెల, భూపాలపల్లి, గణపురం, చిట్యాల మండలాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. అధికారులు స్పందించి నీట మునిగిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు.